హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. తెలుగు రాష్ట్రాల నుంచి వేసవి దృష్ట్యా తిరుమలకు భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లని అక్కడ తిరుపతిలో యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు. అయితే తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం భారీ స్థాయిలో ఒక్కసారిగా లెటర్లు వచ్చే సందర్భంలో అక్కడ జేయూ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో క్యూ ఏర్పడుతుంది. ఈ క్యూ ఏర్పడినప్పుడు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత వచ్చే లెటర్లని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల కోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం సీఎంఓకి అయితే ఒక లేఖ రాయడం అయితే జరిగింది. దీని సందర్భంగా తెలంగాణకు సంబంధించిన లెటర్ని కానీ ఖచ్చితంగా తీసుకొని వెళ్తే చేయాల్సిన ప్రాసెస్ గురించి ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ మీ కుటుంబ సభ్యులతో లేదంటే మీ బంధుమిత్రులతో తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అదే నా ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, మరి ఏ ఇతర ప్రజాప్రతినిధి సిఫారసు లెటర్ మీద మీరు తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ముందుగా ఆ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకోవాలి. ఆ రికమెండేషన్ లెటర్లు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీని వీళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్ కానీ, ఎంపీ ఆఫీస్ కానీ టీటీడీకి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ లెటర్ని తీసుకొని వెళ్ళి అక్కడ జేయూ ఆఫీస్లో ఈ లెటర్ని అక్కడ ఇస్తే దానికి సంబంధించిన బ్రేక్ దర్శనానికి సంబంధించి కానీ, 300 రూపాయల శుభదం దర్శనానికి సంబంధించి కానీ మీకైతే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాని పక్షంలో మీరు తిరుపతి వెళ్ళినా కానీ నో యూజ్. ఎందుకంటే తెలంగాణ నుంచి అప్లోడ్ ఖచ్చితంగా అయితేనే అక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం వాడుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నియోజకవర్గాల్లో వాడుతున్న పోర్టల్ని తిరుపతికి కూడా డిజైన్ చేయాలని చెప్పి టీటీడీ సూచించింది. నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే దగ్గర సీఎంఆర్ఎఫ్ లాగిన్ పోర్టల్ ఉండిద్ది. సో దానిలో ఈరోజు మా నియోజకవర్గం నుంచి ఇన్ని సీఎంఆర్ఎఫ్ లెటర్లు వచ్చినాయి అని ఎలా అయితే చెప్తామో, ఈరోజు నా నియోజకవర్గం నుంచి పలానా వ్యక్తులు ఒక 6 మెంబర్స్ బ్రేక్ దర్శనం కోసం కానీ, ఒక 6 మెంబర్స్ శుభదం దర్శనం కోసం కానీ వస్తున్నారని ఎమ్మెల్యే ఆఫీసు సీఎంఓకి రిపోర్ట్ చేసిద్ది. సీఎంఓ నుంచి టీటీడీకి మెయిల్ వెళ్ళిద్ది. అప్పుడు మాత్రమే మీకు బ్రేక్ దర్శనం తీసుకోవడానికి పాసిబిలిటీ అయ్యింది. కానీ ఇది ఇక్కడ కష్టతరంగా ఉన్న ప్రాసెస్ లాగా అనిపిస్తున్నా కానీ నేరుగా మీరు తిరుపతి వెళ్తే అక్కడ రిపోర్టింగ్ టైంలో మీకు చాలా సులువుగా ఉండే ప్రాసెస్ ఇది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకువెళ్తే అక్కడ ముందుగా జేయూ ఆఫీస్కి వెళ్ళాలి. జేయూ ఆఫీస్కి వెళ్ళిన తరువాత అక్కడ మీ రికమెండేషన్ లెటర్, దాంతోపాటు 6 సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్లు అక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ ఒకసారి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రూమ్ కోసం మళ్ళీ ఎంబీసీ 34కి పోవాలి. అక్కడ నుంచి అక్కడ రూమ్ తీసుకుని మళ్ళీ ఎక్కడైతే రూమ్ అలాట్మెంట్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడ రూమ్లో చెక్ ఇన్ అయ్యి దాని తర్వాత దర్శనానికి రావాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉండిద్ది. కానీ ఒకసారి సీఎంఓ నుంచి మెయిల్ వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే డైరెక్ట్గా మన ఫోన్కే మెసేజ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి సోమ మంగళవారాల్లో బ్రేక్ దర్శనం ఇస్తున్నారు, బుధ గురువారాల్లో శుభదం దర్శనం ఇస్తున్నారు. బ్రేక్ దర్శన లెటర్ తీసుకువెళ్తే ఖచ్చితంగా రూమ్ వస్తుంది. శుభదం దర్శనం లెటర్ తీసుకెళ్తే రూమ్ అయితే రాదు, ఓన్లీ దర్శనం మాత్రమే వస్తుంది. సో ఈ ప్రాసెస్ని మొత్తం గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి పైన సీఎంఓకి అప్లోడ్ చేయాలని చెప్పి కోరండి. దాని తర్వాత మాత్రమే మీరు బ్రేక్ దర్శనం పొందేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.